తిరిగి న్యూస్కి స్వాగతం. ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒలింపిక్ రన్ను నగరంలో అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ రన్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ రన్లో జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమ్ వర్మ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పున్నయ్య చౌదరి, డిఎస్డిఓ యతిరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడి రవికుమార్, ఒంగోలు డిఎస్పీ గుంటుపల్లి శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు అధ్యక్షుడు కుర్రా భాస్కర్ బాబు, పోలయ్య, పీఈటీలు సీనయ్య, కృష్ణతో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలియజేశారు. క్రీడాకారుల కోసం మినీ స్టేడియాన్ని 4 నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని పేర్కొన్నారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒలింపిక్ రన్ నిర్వహించడం జరుగుతుందని బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పున్నయ్య చౌదరి తెలియజేశారు. 25వ తేదీన అమరావతిలో జరిగే ఒలింపిక్ రన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని క్రీడాకారులను సత్కరించనున్నారని తెలియజేశారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి ఒలింపిక్ రన్లో పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు అక్కడ కాదు, కింద కింద సురేష్ సురేష్ కింద ఆడొచ్చింది. రంజాన్ తోఫా తీసుకునేందుకు తెల్ల రేషన్ కార్డు కలిగిన మైనార్టీలు అర్హులని పౌర సరఫరాల అధికారి టి వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చంద్రన్న రంజాన్ తోఫాను అందజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఈ నెల 25వ తేదీ వరకు ఈ తోఫాను అందజేయాలని నిర్ణయించిందని, అయితే ముస్లిం సోదరుల అభ్యర్థన మేరకు ఈ నెల 27వ తేదీ వరకు తోఫాను రేషన్ దుకాణాలలో పొందవచ్చన్నారు. రేషన్ కార్డులు కలిగి రేషన్ దుకాణంలో పేర్లు లేని వారు ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్లి పేర్లను నమోదు చేసుకున్నట్లయితే రంజాన్ తోఫాను పొందవచ్చన్నారు. 2017 సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రాష్ట్రంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరూ కూడా ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ రంజాన్ పండుగను సంతోషంగా చేసుకునే దానికి ప్రభుత్వం వారు ఒక రంజాన్ కానుకను చంద్రన్న రంజాన్ తోఫాను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్క ముస్లిం కుటుంబానికి 5 కేజీలు గోధుమ పిండి, 2 కేజీలు పంచదార, 1 కేజీ సేమియా, 100 ml నెయ్యి ఇవి ఒక సంచిలో వేసి ఒక కిట్గా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అయితే బహిరంగ మార్కెట్లో దీని విలువ 370 రూపాయలు ఉంది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి 71,354 ముస్లిం కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఈ నెల 19 నుంచి మొదటగా 25వ తేదీ వరకు పంచాలనే ఉద్దేశంతో ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు ప్రభుత్వం వారి నుంచి 25వ తేదీ కాకుండా 27వ తేదీ వరకు కూడా ఇవి పంచవలసి ఉంటుందని ఆదేశాలు రావడం జరిగింది. గద్దలగుంటలో వేంచేసి ఉన్న శ్రీ 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 మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి సమేత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి పంచదశ వార్షిక మహాకుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూల రథంపై అమ్మవారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన రాజపేయ పౌండరీక అశ్వమేధ శతక్రతు ఫల శివ్యర్థం మత్స్య పురాణోక్త హిరణ్యగర్భ ప్రజాపతిం ఉద్దేశ్య. లాయర్పేట షిరిడీ సాయి మందిరంలో భాగవత ప్రవచనాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. షిరిడీ సాయి కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూన్ 20వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు ఈ ప్రవచనాలను నిర్వహించనున్నట్లు మందిర పాలకవర్గ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా కథా ప్రవచకులు డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణచే భాగవత కథా జ్ఞాన యజ్ఞ సందేశం గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. మంచి పద్ధతి కాదు స్వామి, నేను ఎందుకు ఈ విధంగా ఉన్నాను అనేటువంటిది ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే నీకు అర్థమైపోతుంది నేను ఎందుకు ఈ విధంగా ఉన్నాననే సంగతి అని చెప్పేసరికి అప్పుడు ఋతు మహారాజు అన్నాడు, అమ్మా విషయం ఏదైనా కానీ ప్రస్తుతం ఇదిగో నేను రాజ్యాధికారానికి వచ్చాం, నేను రాజుగా ఉన్నప్పుడు నా ప్రజలందరూ కూడా ఇలా కష్టాలు పడుతూ ఉంటే నేను ఎలా చూసుకోగలుగుతాను. అందుకే వీళ్ళకి కావాల్సినటువంటి సమస్త ఐశ్వర్యాలు ఇవ్వటము నీకు ఉన్నటువంటి బాధ్యత. ఇది నువ్వు చేయవలసినటువంటి పని. నువ్వు చేయవలసిన పని నువ్వు చేయలేదు కనుక ఒక రాజుగా నేను నిన్ను శిక్షించడానికి సిద్ధమయ్యాను అని చెప్పి అన్నాడు. అంటే అప్పుడు ఈమె చెప్పింది, నాయన నీకు కావలసినటువంటి సమస్త ఐశ్వర్యాలు ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నేను ఒక ధేనువు రూపంలో వచ్చి ఒక ఆవు రూపంలో వచ్చి నీకు కావలసినటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తాను. కానీ ఆవు యొక్క పాలు పితకాలి అంటే ఒక దూడ కావాలి కదా, కనుక ఎవరి దూడగా నువ్వు చేసుకుంటావో చేసుకో. ఒక పాత్ర కావాలి కదా పాలు తీసుకోవడానికి, ఆ పాత్రగా ఏమి స్వీకరిస్తావో చేసుకోవాలని చెప్పి వెంబడే స్వయంభూ మనువుని దూడగా చేసి ఆ మనువు ద్వారా ఈమెలో ఉండేటువంటి ఐశ్వర్యాన్ని కూడా ఒక్కొక్కటి పెట్టడం మొదలు పెట్టారు. అలా పిండి మొత్తము భూమి అంతటి కూడా సస్యశ్యామలం చేసేసి ఎప్పుడైతే పృథు మహారాజు ఈ విధంగా చేశాడో తన చేతిని ఒక దోహన పాత్రగా చేసుకున్నాడన్నమాట. ఇలా తన చేతిలో ఈ స్వయంభూ మనువుని దూడగా పెట్టేసి భూమి అనేటువంటి ఆవు నుండి సమస్తమైనటువంటి ఐశ్వర్యాన్ని ఈయన పెట్టడం జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.